ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న ప్రశ్న సంఖ్య 106ని ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రతి ఆప్షన్లోనూ ఒక కవి, ఆయన రాసిన గ్రంథం పేరు ఉన్నాయి. వీటిలో ఒకటి మాత్రం తప్పుగా మ్యాచ్ చేసి ఉంది. మనం ఆ తప్పుగా ఉన్న జతను కనుక్కోవాలి. మీకందరికీ తెలిసే ఉంటుంది, విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజాల సాహిత్యానికి ఎంత క్రేజుందో కదా. సో ఈ కవుల పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఒక్కొక్క ఆప్షన్ను ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దామా? మొదటిది చూడండి, పింగళి సూరనగారు కళాపూర్ణోదయం. ఇది కరెక్టే కదా, ఆయన రాసిన అద్భుతమైన కావ్యమది. ఇక రెండోది తెనాలి రామకృష్ణుగారు పాండురంగ మహాత్యం. ఇది కూడా హిస్టారికల్గా కరెక్టే. ఇక నాల్గో ఆప్షన్ చూస్తే మాదయ్యగారి మల్లన రాజశేఖర చరిత్రం. ఇది కూడా పక్కా కరెక్ట్. కాని ఒక్కసారి మూడో ఆప్షన్ని అబ్జర్వ్ చేయండి. రామరాజభూషణుడు ప్రభావతీ ప్రద్యుమ్నం రచించారని ఉంది కదా. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది తప్పు. ఎందుకంటే ప్రభావతీ ప్రద్యుమ్నం రాసింది కూడా పింగళిసూరనగారే. రామరాజభూషణుడు రాసింది వసుచరిత్రము. చూసారా ఎంత కన్ఫ్యూజింగ్గా ఇచ్చారో? కాబట్టి మనకి కావాల్సిన సరైన ఆన్సర్ ఆప్షన్ 3. బాగా అర్థమవుతుంది కదా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రశ్న సంఖ్య 107. జైమిని భారతం గ్రంథకర్త ఎవరు అనేది ప్రశ్న. ప్రాచీన కాలంలో ఒకే పేరుతో సంస్కృతంలోనూ తెలుగులోనూ గ్రంథాలుండేవి అన్న విషయం మీకు తెలిసిందే. ఇక్కడ తెలుగులో ఆ అద్భుతమైన గ్రంథాన్ని రచించిన కవి ఎవరో మనం ఈ 4 ఆప్షన్లలో వెతకాలి. ఈ నలుగురు గురించి ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. గోనబుద్ధారెడ్డిగారి రాసింది రంగనాథ రామాయణం, సో ఈయన కాదు. కొరవి గోపరాజుగారేమో సింహాసన ద్వాత్రింశిక రాశారు, అంటే ఈ సెకండ్ ఆప్షన్ కూడా కాదు. ఇక 4వ ఆప్షన్లో జైమిని మహర్షి అనుంది కదా, ఆయన సంస్కృతంలో ఒరీనల్ గ్రంథాన్ని రాశారు. కానీ మనకు కావాల్సింది తెలుగు సాహిత్యకారుడి పేరు. సో మనకున్న కరెక్ట్ ఆప్షన్ 3వది, పిల్లలమర్రి పినవీరభద్రుడుగారు. ఈయన శ్రీనాథుని కాలంనాటివాడు. తెలుగులో జైమినీ భారతం రాసి విపరీతమైన పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 అనమాట. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న సంఖ్య 108. శ్రీకృష్ణదేవరాయలను ఎందుకు స్మరించుకుంటాము? శ్రీకృష్ణదేవరాయలు అనగానే మన కళ్ల ముందు ఆ మహాసామ్రాజ్య వైభవం గుర్తొస్తుంది కదా, ఆయన సాధించిన విజయాలు కొల్లలు. కాని చరిత్రలో ఆయనకంటూ ఒక సెపరేట్ పేజీని క్రియేట్ చేసిన ఆ మెయిన్ రీజన్ ఏంటో మనమిప్పుడు కనుక్కోవాలి. ఆప్షన్లను ఒకసారి పోల్చి చూద్దాం. మొదటి 3 ఆప్షన్లలో సైనిక విజయాలు, పరిపాలన సంస్కరణలు, భూసంస్కరణలు అని ఉన్నాయి. రాయలవారు ఎన్నో కోటలను జయించారు, ఎన్నో యుద్ధాలు గెలిచారు, పరిపాలనలో కూడా సూపర్. కానీ అవన్నీ ఒక ఎత్తైతే ఆయనను నేటికి మనమొక దేవుడిలా తలుచుకోవడానికి ప్రధాన కారణం లాస్ట్ ఆప్షన్, అదే సారస్వత పోషణ. ఆయన స్వయంగా కవి, ఆముక్తమాల్యద లాంటి గొప్ప కావ్యాన్ని రాశారు. భువన విజయం అనే ఆయన సభలో అష్టదిగ్గజాలు ఉండేవారు. సాహిత్యానికి ఆయన ఇచ్చినంత రెస్పెక్ట్ బహుశా మరే రాజు ఇవ్వలేదేమో. అందుకే సారస్వత పోషణ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రశ్న సంఖ్య 109. విజయనగర కులదైవం. విజయనగర రాజులు ఎంతోమంది దేవుళ్లను పూజించారు, ఎన్నో గుడులు కట్టించారు. కాని వాళ్ల సామ్రాజ్య స్థాపనకు, వాళ్ల వంశానికి మెయిన్ గైడింగ్ ఫోర్స్గా ఉన్న దేవుడొకరున్నారు. ఆ దేవుడెవలో మనం కనిపెట్టాలి. అసలు కులదైవం అంటే ఏంటి? ఒక కుటుంబం లేదా వంశం తరతరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే దేవుడు అనే అర్థం. ఇక్కడ శివుడు, దుర్గాదేవి, కృష్ణుడు అనే జనరల్ ఆప్షన్స్ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల పర్సనల్ ఇష్టదైవం బహుశా వేరే దేవుడై ఉండొచ్చు. కానీ మొత్తం విజయనగర సామ్రాజ్యానికి సంగమ వంశం నుండి అరవీటి వంశం వరకు వాళ్ల శాసనాలన్నీ ఎవరి పేరుతో ఎండయ్యేవో తెలుసా? శ్రీ విరూపాక్ష అనే పేరుతోనే. హంపిలోని ఆ విరూపాక్ష స్వామి ఆశీస్సులతోనే కదా విద్యారణ్యస్వామి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయిన విరూపాక్షుడు అనేది 100కి 100 పాళ్లు సరైన సమాధానం. ఇక ఈ సెషన్లో లాస్ట్ క్వశ్చన్కి వచ్చేశాం. ప్రశ్న సంఖ్య 110. గంగాదేవి ఈయన శిష్యురాలు. గంగాదేవి పేరు వినగానే మనకు విజయనగర సామ్రాజ్యంలో ఒక వీరనారి, గొప్ప కవయత్రి గుర్తుకురావాలి. ఆమె తన భర్త కుమారకంపన చేసిన మధురై దండయాత్రను వివరిస్తూ మధురా విజయం అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. మరి అంత నాలెడ్జ్ ఆమెకు ఏ గురువు దగ్గర్నుంచి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న 4 గురువుల పేర్లను కాస్త హిస్టారికల్ టైమ్లైన్ ప్రకారం చూద్దాం.
తిక్కన పోతనాగార్లు ఆమె కాలానికి గురువులుగా ఉండే ఛాన్స్ అస్సలు లేదు. ఇక రామేశ్వర పండితుడు కూడా కాదు. గంగాదేవిగారు స్వయంగా తన పుస్తకాల్లో నా విద్యాగురువు అగస్త్యుడు అని చాలా భక్తిగా చెప్పుకున్నారు. సంస్కృతంలో పండితుడైన అగస్త్యుని దగ్గరే ఆమె చదువుకున్నారు. కాబట్టి ఏమాత్రం డౌట్ లేకుండా మొదటి ఆప్షన్ అగస్త్యుడు అనేది కరెక్ట్ ఆన్సర్.